హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ లవ్ యూ అమీషా పార్ట్ 13. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదామా? నైట్ 10:30. పారడైజ్ హోటల్ కొంచెం పక్కకి. తన బైక్ ఆపి హాఫ్-అన్-అవర్ అయ్యింది. అర్జున్కి ఇంకా ఆమె కారు కనిపించలేదు. కాసేపు చూసి తన ఫోన్ రింగ్ ఇచ్చాడు. బట్ నో రెస్పాన్స్. కాల్ కట్ చేసి బైక్ పై కూర్చున్నాడు. 20 నిమిషాలు అయిపోయింది. విసుగు వచ్చి మరొకసారి రింగ్ ఇచ్చాడు. అప్పుడే వెనక నుంచి తన భుజంపై ఎవరో హ్యాండ్ పట్టింది. ఉలిక్కిపడి వెనక్కి తిరిగాడు. తన కళ్ళని తానే నమ్మలేకపోయాడు. స్కార్ఫ్ కట్టుకున్న 2 అందమైన కళ్ళు తనని చూస్తున్నాయి. కాసేపు అలాగే చూస్తూ ఉండిపోయాడు అర్జున్. త్వరగా బైక్ తీ, కమాన్ అంటుంది. ఆమె మాటలు పట్టించుకోకుండా తననే చూస్తూ ఉంటాడు. ఏం చూస్తున్నావు, త్వరగా బైక్ తీ అంటుంది కొంచెం గట్టిగా. అప్పుడు కొంచెం తేరుకొని ఎవరు నువ్వు అని అడిగాడు అర్జున్. నేను సిరిని, పద అంటుంది. సిరా ఎవరు అని అడిగాడు. ఉఫ్, అర్జున్ నాటిని గుర్తుపట్టలేదా? స్కార్ఫ్ చిన్నగా జరిపి చూపిస్తుంది ఫేస్. ఓ మీరా, ఇలా వచ్చారేంటి నాటి? ఈ మిస్సుగేంటి అని అడిగాడు. అదంతా తర్వాత చెప్తా, ఫాస్ట్ గా బైక్ తీ, ఎవరైనా చూస్తారు అంటుంది అటు ఇటు చూస్తూ. బైక్ స్టార్ట్ చేశాడు. తర్వాత తను ఎక్కి కూర్చుంది. కాసేపు ప్రయాణించిన తర్వాత ఎక్కడికి వెళ్దాం? రేస్ కి వెళ్దామా అని అడిగాడు. నో, లాంగ్ డ్రైవ్ అంటుంది. బైక్ పై లాంగ్ డ్రైవ్, నైస్, బాగుంది అన్నాడు. టీస్ చేయకు, నాకు ప్రశాంతంగా ఇలాగే ఉండాలనిపిస్తుంది అంటుంది. ఓకే అంటూ మరింత స్పీడ్ తో దూసుకుపోయింది బైక్. అరగంట తర్వాత చిన్న టీ కొట్టు ముందు ఆపాడు బైక్ ని. టీ తాగుతావా అడిగాడు. నాకు అలవాటు లేదు అంది. పర్లేదు, అల్లం టీ బాగుంటుంది, ఒక్కసారి ట్రై చెయ్యి అంటూ టీ కొట్టుకేసి వెళ్ళి చేతిలో 2 టీలుతో తిరిగొచ్చాడు అర్జున్. ఒక గ్లాస్ సిరి చేతికిచ్చాడు. నేనెప్పుడు తాగలేదు అంటుంది. అవును, ఇలాంటివి తాగరు మీరు అన్నాడు. కోపంగా కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది సిరి. అబ్బా, మరీ అంత షార్ప్గా చూడకండి, బాడీ మొత్తం కట్ అయిపోతుంది నాది అన్నాడు. నవ్వేస్తుంది సిరి ఆ మాట విని. అర్జున్ నవ్వుకుంటూ తన ఫేస్ మాస్క్ తీయకుండానే కింది గడ్డం నుంచి మాస్క్ పైకి లేపి టీ తాగుతూ ఉంటాడు. ఎందుకు ఎప్పుడు ఆడపిల్లల ఫేస్ దాచుకుంటావు, ఒకసారి చూపించొచ్చు కదా అంటుంది సిరి. సారీ, చూపించలేను అన్నాడు. ఏమవుతుంది, ఒక్కసారి నేను చూస్తా. ఇప్పటి వరకు నీ ఫేస్ చూడలేదు, పైగా నీతో కలిసి తిరుగుతున్నాను, నాకే ఆశ్చర్యంగా ఉంది అంటుంది. వద్దు నాటి, నా ఫేస్ చాలా భయంకరంగా ఉంటుంది, నువ్వు చూస్తే భయపడిపోతావు, మళ్ళీ నాతో ఫ్రెండ్షిప్ చేయవు అన్నాడు. నువ్వు అబద్ధం చెప్తున్నావు, నేను నమ్మను. ఎందుకు భయంకరంగా ఉంటుంది, నువ్వు బానే ఉన్నావు కదా అంది. లేదు నాటి, నిజం చెప్తున్నా, నా ఫేస్ భయంకరంగా ఉంటుంది, దానివల్ల నా ఫ్రెండ్స్ చాలా మందిని దూరం చేసుకున్నా. అది ఎందుకు అంటే, చిన్నప్పుడు నా ఫేస్ పైన మరుగుతున్న ఆయిల్ పడింది అన్నాడు. ఓ సారీ, రియల్లీ వెరీ సారీ అర్జున్, మరొకసారి నీ ఫేస్ చూపించాలని నేను ఇబ్బంది పెట్టాను. అయినా బ్యూటీ అనేది బయటికి కనిపించేది కాదు, మనసులో ఉండేది. నీ ఫ్రెండ్స్ నీకు దూరమయ్యారు అన్నావు, అసలు వాళ్ళు నీ ఫ్రెండ్స్ కారు. నిజంగా నీకు ఫ్రెండ్స్ అయితే నువ్వు ఎలా ఉన్నా నీతో ఎప్పటికీ ఫ్రెండ్లా ఉండాలి అంటుంది. థ్యాంక్స్ నాటి, నన్ను అర్థం చేసుకున్నందుకు. మీలా అర్థం చేసుకోవడానికి వాళ్ళకి మనసు లేదులే అన్నాడు. మార్నింగ్ లేచింది మొదలు మనసు లేని వాళ్ళను చాలా మందిని చూస్తాను అన్నది మెల్లిగా. ఏంటి నాటి అలా అన్నావు, మీ ఫ్యామిలీలో ఎవరు మిమ్మల్ని అర్థం చేసుకోరా అడిగాడు. నా ఫ్యామిలీనా, అలాంటిది ఏమీ లేదు. మా మమ్మీ నాకు 6 ఇయర్స్ ఉన్నప్పుడు వెళ్ళిపోయింది. ఆ తర్వాత డాడ్ నాకు 20 ఇయర్స్ ఉన్నప్పుడు దూరం అయ్యారు. ఒక అన్న, తను తనకే అర్థం కాడు, ఇక నన్నేం అర్థం చేసుకుంటాడు అంటుంది. ఫ్రెండ్స్ ఎవరైనా ఒక్కరు కూడా లేరా? ఐ మీన్ మీ మనసుకి బాగా దగ్గరైన వాళ్ళు ఒక్కళ్ళు లేరా అడిగాడు. చిన్నప్పుడు ఒక ఫ్రెండ్ ఉండేవాడు,
మమ్ తర్వాత తనే నాకు అంతా అయ్యాడు. బట్ కాలంతో పాటు తను మారిపోయాడు అని అంటుండగా ఆమె కళ్ళల్లో చెమ్మగిల్లాయి. అర్జున్‌కి అర్థమయ్యింది. నాటి మీరెందుకు బాధపడుతున్నారు? ఆ వ్యక్తి ఎవరో తెలీదు. కానీ మిమ్మల్ని బాధ పెట్టినందుకు అతను చాలా బాధపడతాడు. గుర్తుంచుకోండి అన్నాడు. థాంక్స్. నా విషయం వదిలెయ్యండి. నీ గురించి చెప్పు. ఢిల్లీ ఎందుకొచ్చావు సడన్‌గా అని అడిగింది. సడన్‌గా కాదు. అక్కడ నాకు జాబ్ వచ్చింది. ఒక ఫేమస్ హోటల్‌లో. ప్రస్తుతం అక్కడే ఉంటున్నా. కజిన్ బ్రదర్‌ని కలుద్దామని హైదరాబాద్ వచ్చాను. అలాగే నిన్ను కూడా కలుద్దామని అన్నాడు. అక్కడ జాబ్ అనగానే సిరి చిన్నబోయి నేల చూపులు చూస్తుంది. అది గమనించిన అర్జున్ ఏమైంది నాటి? ఫేస్ అలా మాడిపోయింది అని అడిగాడు. ఏమీ లేదు. నైస్ టీ అంది నవ్వుతూ సిరి. థాంక్స్ అంటూ గ్లాస్ తీసుకొని వెళ్ళిపోయాడు. వచ్చి బైక్ పై కూర్చోగానే మళ్ళీ స్కార్ఫ్ కట్టుకుంది. ఎందుకు ఈ స్కార్ఫ్ అని అడిగాడు. నన్ను ఎవరూ గుర్తుపట్టకుండా ఉండడానికి. నీకు ప్రాబ్లం అవుతుందా గుర్తుపడితే అని అడిగాడు. ప్రాబ్లమే కానీ అర్జున్ నాకు కాదు మీకు అంటుంది. అదేంటి అడిగాడు బైక్ పోనిస్తూ. అది అంతే. మా మెన్షన్‌లో ఒక గార్డియన్ ఉన్నాడు. నా బాధ్యత మొత్తం తనే తీసుకున్నాడు. నేను ఎక్కడికి వెళ్ళాలి, ఏం తినాలి, ఎవరితో ఉండాలి, ఎవరితో ఉండకూడదు అంతా తన డిసిజన్ పైనే నడుస్తుంది. అతని పర్మిషన్ లేకుండా నేను బయటికి రాకూడదు అంటుంది. అంటే మీకు పనిష్మెంట్ ఇస్తాడా అని అడిగాడు. నో నో. అతని నుంచి నా కాలి గోరికి కూడా హాని జరగదు. అంత బాగా చూసుకుంటాడు. బట్ సేమ్ టైం నాకు కావాల్సిన వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది. అది అతని స్టైల్. అద్ అందుకే నా వల్ల మీకు ఇబ్బంది కలగకూడదని అంటుంది. పెద్ద శాడిస్ట్‌లా ఉన్నాడు అంటాడు అర్జున్. నో సైకో అంటుంది సిరి నవ్వుతూ. అంత బాధపడే బదులు ఎదిరించొచ్చు కదా అన్నాడు అర్జున్. అమ్మో నాకతనంటే చాలా భయం. అతన్ని చూస్తేనే ఒంట్లో వణుకు వచ్చేస్తుంది. అతని గొంతు వింటే చెమటలు పట్టేస్తాయి. ప్లీజ్ ఇప్పుడు అతని గురించి వదిలేయ్. నేను ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను అంటుంది. ఓకే. ఇప్పటికే చాలా లేట్ అయింది. బ్యాక్ వెళ్దామా? అడిగాడు. యస్. కానీ బైక్ చాలా స్పీడ్‌గా డ్రైవ్ చెయ్. ఓకే మేడం. మీ పేరు సిరీనా? అని అడిగాడు. ఆ! సిరి జయరాజ్ అంటుంది. నైస్ నేమ్ అన్నాడు. థాంక్యూ. వెళ్ళిపోతావా ఢిల్లీ? అని అడిగింది. అవును టుమారో అన్నాడు. మళ్ళీ ఎప్పుడు కలుస్తామో? అసలు కలుస్తామా? అడిగింది దిగులుగా. మీరు బాధపడకండి నాటి. నాకు ఎప్పుడు వీలైనా అప్పుడు వస్తాను. నాకు ఫ్రెండ్స్ లేరు కదా అంటాడు. థాంక్స్. తెలుసా నేను నైట్ ఎప్పుడూ బయటికి వెళ్ళను. నేను ఎక్కడికెళ్ళినా సెక్యూరిటీ ఉంటుంది. నాకు అది ఇష్టం ఉండదు. బట్ తప్పదు అంటుంది. కానీ ఇవాళ నీ వల్ల నేను చాలా హ్యాపీగా నాకు నచ్చినట్టు 2, 3 అవర్స్ గడిపాను. థాంక్యూ అర్జున్ అంది ఎమోషనల్ అవుతూ సిరి. ఇట్స్ ఓకే. నేను ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా మీకు కాల్ చేస్తాను అన్నాడు. హైదరాబాద్ రాకున్నా కాల్ చేయొచ్చు అప్పుడప్పుడు. ఆడపిల్లల ఫోన్ నెంబర్ ప్రైవేట్‌గా కూడా పెట్టుకున్నావు. నీకు కాల్ ఎలా చేయాలి? పైగా ఫ్రెండ్ అంటావు. కోపం నటించింది సిరి. ఓకే బాబా. ఇంకో నెంబర్ ఇస్తానులే అలగకు అంటూ బైకు స్పీడ్‌గా పోనించాడు మెన్షన్ వైపు. నవ్వింది ఆ మాటకు సిరి. సిరి పాప లే తొందరగా అంది మరియా. ఇంకాసేపు పడుకోనివ్వు దుప్పటి కప్పుకొని అంది సిరి. సిరి పాప త్వరగా లేస్తే మీకో గుడ్ న్యూస్ అంటుంది మరియా. గుడ్ న్యూసా? ఏంటది? అని అడిగింది. మీరు పడుకుంటా అన్నారు కదా! పడుకోండి కాసేపు అంటూ వెళ్ళిపోయింది మరియా. ఈ మరియా ఎప్పుడూ ఇంతే. నిద్ర చెడగొట్టి పడుకో అంటుంది అనుకుంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది సిరి. పూజ ముగించుకొని హారతి ఇచ్చింది దేవ్‌కి సిరి. హారతి తీసుకుని ఆఫీస్ రూమ్‌కి వెళ్ళిపోయాడు దేవ్. వెంటనే పరిగెత్తింది మరియాని వెతికి పట్టుకొని నా గుడ్ న్యూస్ ఎక్కడా? అంది. ఏమో నేను చూడలేదు నీ గుడ్ న్యూస్‌ని అని మరియా నటిస్తూ అంది. మరియా చెప్తావా లేదా? చెప్తావా లేదా? అంటూ అరుస్తూ చిందులు వేసింది చాలాసేపు. సిరి చాలా కొత్తగా కనిపించింది మరియాకి. ఎప్పుడో జయరాజ్ సార్ ఉన్నప్పుడు ఇలాంటివి చేసేది. తన అల్లరి చూసి సార్ మురిసిపోయేవాడు. మరియా కళ్ళల్లోకి నీళ్లు వచ్చేశాయి. పాత సిరిని చూస్తున్నట్టు అనిపించింది.
మరియా చెప్తావా లేదా మరొకసారి గట్టిగా అరిచింది. ఆ ఆ చెప్తాను అంటూ నవ్వుతూ టీవీ ఆన్ చేస్తుంది. స్క్రీన్ పైన న్యూస్ వస్తుంది. రిషి జడ్జ్ కి బెయిల్ ఇప్పించిన దేవ్ రాజ్పుత్ కొన్ని ఆంక్షలు విధిస్తూ అంగీకరించిన కోర్టు. మొదట్లో బెయిల్ కి అంగీకరించని హైకోర్టు ఎలాంటి ఆధారాలు లేకుండా మా క్లయింట్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ ని జారీ చేశారు అంటూ హైకోర్టుని సవాల్ చేస్తూ దేవ్ రాజ్పుత్ సుప్రీంకోర్టుని ఆశ్రయించాడు. విచారణ కొనసాగించాలని చెప్పి కొన్ని ఆంక్షలు విధిస్తూ బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. ఇలా సాగుతుంది న్యూస్. కోర్టు బయట దేవ్ కార్ ఎక్కడం, దిగడం లాంటి సీన్లు చూపిస్తున్నారు టీవీలో. న్యూస్ చూడగానే సంతోషంతో మారియాని హత్తుకుంది సిరి. ఆమె కళ్ళల్లో చెప్పలేని సంతోషం కనిపించింది. నవ్వుతూ దేవ్ ఎక్కడ మరియా అంటూ ఆఫీస్ రూమ్ వైపు పరిగెత్తింది సిరి. మరియాని పిలవకుండానే చాలా హ్యాపీగా రూమ్ దగ్గరికి పరిగెత్తి డోర్ కొంచెం క్లోజ్ గా ఉండేసరికి ఆలోచించకుండా స్పీడ్ గా డోర్ ని ఓపెన్ చేసింది. పెద్ద సౌండ్ వచ్చింది. 10 మంది నిలబడి ఉన్నారు దేవ్ చుట్టూ. బహుశా బిజినెస్ క్లయింట్స్ అయ్యుంటారు. అందరూ టీప్ టాప్ గా ఉన్నారు. ఒకేసారి అందరూ తిరిగి చూశారు సిరి వైపు. దేవ్ ఫైల్ పట్టుకుని ఆ శబ్దానికి సిరి వైపు చూశాడు. ఒక క్షణం భయపడి వెనక్కు అడిగి వేసిందో లేదో తన కాల్కి ఏదో గుచ్చుకుంది. అమ్మా అని అరిచింది. ఫ్లవర్ వాస్ పలిగి దాని ముక్క సిరి కాలికి గుచ్చుకొని ఉంది. దేవ్ ఫైల్ పడేసి పరిగెత్తుకుంటూ సిరి దగ్గరికి వచ్చాడు. అతని 2 చేతుల్లో సిరిని లిఫ్ట్ చేసి సిరి ఏం కాదు మీకు నేనున్నాను కదా అంటూ సోఫాలో కూర్చోబెట్టి తన కాలు పట్టుకున్నాడు నీల్స్ పై కూర్చొని. అప్పటికి పని వాళ్ళందరూ వచ్చి నిల్చున్నారు. మరియా కూడా. ఇడియట్స్ ఏం చూస్తున్నారు? వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురండి అని కసిరాడు పని వాళ్ళని. మేనేజర్ డాక్టర్ కి కాల్ చేయి అన్నాడు. అంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యుండి కూడా సిరి కాలు పట్టుకొని వదలకుండా పాదంపై బ్లడ్ ని తన హ్యాండ్ నాప్కిన్ తో తుడుస్తున్నాడు. అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. హెడ్ మెయిడ్ ని పిలిచి తిట్టాడు. గ్లాస్ మెటీరియల్స్ ఎక్కడా పెట్టకండి. సిరి పాప తిరుగుతుందని మీకు తెలీదా? మరొకసారి ఇలాంటివి రిపీట్ అయితే అందరికీ పోస్టింగ్ వార్నింగ్ ఇచ్చాడు. మరియా అమ్మ తన కాళ్ళకి స్లిప్పర్స్ లేవు. మీరేం చేస్తున్నారు? తనని జాగ్రత్తగా చూసుకోవడమే మీ పని అని మర్చిపోయారా మీరు అని గట్టిగా అరిచాడు. కాలు నొప్పి ఎక్కడికి వెళ్ళిందో కానీ దేవ్ కోపం చూసి భయపడిపోయింది సిరి. నెక్స్ట్ తననే తిడతాడు అని డిసైడ్ కూడా అయిపోయింది. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. మరో మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.